కలిసి ఉన్నాయి. 11, 12 వరకు మనము 4-5 వచనాలు మనము కలిసి చదువుకుంటాం. 8 నుంచి 12 వరకు. ఫిలోమెనా రాసిన పత్రిక 'కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగినను'. చదవండి. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరి మంచిదని నా బంధువులలో నేను కలిగిన నా కుమారుడు ఒనేసిము కోసం నేను వేడుకొంచున్నాను. అతడు మనకు నిశ్చయుడే కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడని నేను తిరిగి పంపుతున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మహాప్రేమ తండ్రి, దైవగురు వందనాలు. నేను తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరుచుకున్నారు. విశ్వాసాలను బట్టి వందనాలు. భవిష్యత్తు చైతన్యక లేఖం బాధ ప్రభావ పాల్పరుస్తున్నాను. నేను నోటి వాడుకుంటున్నాను. దొంగలి నాలుగు రాణించిన ఐదు కూడా నలభై రాకుండా వేరే మెయిన్ చేసే సరి చేసుకున్నటువంటి ఇలా వచ్చిన ఉదాహరణ తండ్రి ప్రభావం తెలియపరచండి. వందనాలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభావి నామంలో ప్రార్థించి స్తుతించడం వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఇక్కడ చదువుకున్న భాగము ఎన్నోసార్లు ఈ పత్రిక అందరికీ కూడా చాలా పరిచయం అయినటువంటి ఈ పత్రిక. ఎందుకంటే ఎన్నోసార్లు చదువుకుంటాను. ఎందుకంటే ఒకటే అధ్యాయం కాబట్టి పెద్ద పెద్ద గ్రంథాలు చదవడం లేట్ అయిందని పట్ట నా వాటికి నేను ఎన్నోసార్లు చదివిన పత్రిక. ఎంత చదివినా కూడా ఈ పత్రిక ఇంత కొత్తదనం దీంట్లో ఎన్నిసార్లు చదువుకున్నా కూడా, ఎందుకంటే అంత మంచి మాటలు పౌరులు దీంట్లో పొందుపరుచు అతని గురించి చెప్పుకుంటూ వచ్చి మొదటి వచ్చినట్టు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును, జతపని వాడైన ఫిలోమెను. చూడండి ఎంత మర్యాదపూర్వకంగా సంబోధిస్తున్నాడో పౌలు. క్రైస్తవులుగా మనుషుల వరకు వెళ్ళారా మన సంభాషణ ఎట్టుండాలంటే దైవికమైనదిగా ఉండాలి. యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన బిడ్డలుగా నేను ఈ లోకంలో ఉన్నానంటే అది ఎంత గొప్ప భాగ్యమో. ఆ భాగ్యాన్ని మనము నిలబెట్టుకొని అంతవరకు ఆ యొక్క పట్ల పట్టడానికి వారసులు కావాలంటే ఇలాంటి సంభాషణ అవసరం. కాబట్టి పౌలు వృద్ధుడు అంటారు. ఈ పత్రిరాశులు చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధాప్యంలో నశించిపోయే ఆత్మల దొరుకుతాను ఎంతో ఎంతో పట్టింది పౌలుకి. ఒక మనిషి గురించి ఎంతగా ఒనేసిము చూడండి, ఇక్కడ కనపడతాడు, తర్వాత ఎక్కడ కనపడతాడు. చరిత్ర గురించి అయితే ఒనేసిము గురించి ఒప్పుకునే చదివిన ఒనేసిము గురించి ప్రత్యేకంగా ఉంది. అతను ఒక గొప్ప వ్యక్తిగా చేయబడి చనిపోయినాడు. అతసాక్షిగా దేవుని కొరకు ఒకప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, కావున యుక్తమైన ఆజ్ఞాపించటకు క్రీస్తు నాకు బహుధైర్యం కలిగినను. బుద్ధుడైన ఇప్పుడు నేను క్రీస్తు యేసు కలిగిన పౌరుని నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరి మంచిదనుకొని నా బంధకంలో నేను కలిగిన నా కుమారుడు ఒనేసిము కోసం నేను వేడుకొంచున్నాను. కింద అక్కడ ఏమన్నాడు? ఒనేసిము నా కుమారుడు. అక్కడ ఏమన్నది? అర్థం ఏముంది అక్కడ? ఒనేసిము అని పేరునకు సహాయకరమైన లేక ప్రయోజకుడైనటువంటి వాడుగా ఉండాలి. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒనేసిము నాకు తెలిసి చాలా పేదవాడు, సామాన్య కుటుంబమే. అయినను ఒక ధనవంతుని ఇంట్లో ఉంటున్నాడు. ఇక్కడ దాని సత్యం ఏంటంటే, ఒనేసిము ఆ కొలసి పట్టణం చెందినవాడు. అక్కడ ఉన్నటువంటి ఆ నైబరు విలేజెస్ వచ్చి ఫిలోమెనా అతన్ని కొనుక్కొని వచ్చినాడు బానిసగా ఉంటాడు. అయితే అతను పేదవాడే కావచ్చు, కానీ ఫిలోమెనాలు ఒక దొరలాంటి అక్కడ ఒక జమీందారు, లేకుంటే ఒక స్తోమత వాడు ఫిలోమెన. ఎందుకంటే ఫిలోమెన ఇంట్లో పరిచయం నడుస్తుంది. ఆ దినాల్లో రోమా సామ్రాజ్యంలో క్రీస్తు శకము 1వ శతాబ్దంలో
ఎలా ఉందంటే పరిస్థితులు, బహిరంగంగా మందిరాలు చాలా లేవు, ఈ రకంగా లేవు, ఇంత స్వేచ్ఛ లేదు. ఎందుకు లేదంటే వారంతా దేవునికి వ్యతిరేకమైనటువంటి చక్రవర్తులు వాళ్ళందరూ. కాబట్టి ఫిలోమోనుకి ఒనేసిము ఫిలోమోను దగ్గర ఉన్నాడు. అయితే ఒనేసిము ఫిలోమోను నుంచి ఏం నేర్చుకోలేదు, ఏ కాడికి ఏం చేయాలి, అతని ఉద్దేశం అంతా కూడా లోకం వైపు ఉంటుంది. ఒనేసిము ఒక మంచి వ్యక్తి దగ్గర ఉన్నాడు, ఆడ నడుస్తున్నాయి, వాళ్ళ ఇంట్లో పరిచయం నడుస్తుంది, అయినా కూడా ఏం నేర్చుకోలేదు. దేవుని మందిరానికి వచ్చే నీవు నేను కూడా చాలా కాలం వస్తుంటాం, కానీ ఎట్లుంటామంటే ఒనేసిము లాగానే ఉంటాం. మన పరిస్థితి కూడా. ఒనేసిము ఏం నేర్చుకున్నాడు చెప్పండి? స్వతంత్రం లేదు. ఒక మంచి యజమాని కింద ఉన్నప్పటికీ ఒనేసిము ఏం నేర్చుకోలేదు, ఒక చెడ్డ పేరు సంపాదించుకున్నాడు, అక్కడి నుంచి పారిపోయాడు. బానిసగా ఫిలోమోను ఎంతో వెచ్చించుంటాడు. ఫిలోమోను కోసము ఎంతో ధనము ఇచ్చుంటాడు. ఆ ధనము జీవితకాలం బానిస ఉండాలి. కానీ అపనమ్మకస్తుడు. అందుకనే సోమరైన పనివాడు ఏం చేస్తాడు? యజమానికి ఏం చేస్తాడు? నష్టం కలుగజేయాలనుకున్నాడు. కాబట్టి ఇతను ఎంత నష్టం చేయాలని ఫిలోమోనుకి నష్టం కాలేదు, కానీ ఆత్మీయమైన సత్యం ఏంటంటే అతనే వెళ్ళిపోయినాడు. చాలామంది దేవుని మందిరానికి వస్తాము, కానీ దేవుడి దగ్గర ధనవంతుడు ఆయన ఏంటంటే తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలని ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను నన్ను ధనవంతులు చేయటానికి తన స్వరూపంలో దేవుడు చేస్తుంటాడు. దేవుడు మనుషులను తన స్వరూపంలో తన పోలికగా చేస్తున్నాడు. దేవుడి స్వరూపంలో ఉన్నాం మనం. దేవునికి ఏమో వేరే చూస్తుంటాం, వేరే విగ్రహాలు ఎన్ని ఉంటాయి, దానికి కాలు చేతులు ఎన్నో ఉంటాయి కదా. ఎందుకు ఉపయోగపడతాయా? ఇప్పుడు 6 ఏళ్ళు ఉంటాయి, కొంతమందికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 6 ఏళ్ళు ఉంటాయి. దీనికి బలం ఉండదు అసలు, ఒక చేయికే బలం ఉంటుంది. కొంతమందికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి కదా. అవి పట్టుకొని చూసేది, అవి ఒట్టిదే, అవి ఒట్టి అని లోతుంటాయి. అవి కళ్ళున్న చూడు, ఎన్ని చేతులు కూడా ఏమి చేసే కాదు, మానవులు కష్టపడతాం తప్ప మానవులు మేలు కోరే కాదు. అలాంటి వాటిని ఆశ్రయించిన నీవు నేను కూడా ఒనేసిము పొజిషన్లో ఉన్న నిన్నాను ఆయన తన స్వరత్వం ఇచ్చి కొనుక్కున్నాడు. ఎందుకు? ఆయనకు బానిసలు ఉన్నాను. ఎవరికి బానిసలు ఉండడానికి? ఫిలోమోనుకు ఒనేసిము బానిసలు ఉన్నాడు. మనం ఎవరికి బానిసలము? దాని కొరకు ఏం చెల్లించినాడంటే తన రక్తాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు ఒక క్రైమ్ చెల్లించి మనల్ని కొన్నాడు శిలువలో. కాబట్టి మనం ఎంతో నమ్మకస్తులు ఉండాలి. మంచి యజమాని అయినప్పటికీ ఆ యొక్క పనివాడు ఒనేసిము అపనమ్మకస్తుడుగా ఉన్నాడు. చాలామంది లోకంలో ప్రియులరా యజమానులు ఉంటారు, చాలా చాలా కష్టపెడతారు. ఒకసారి మా ఊరికి పోయినప్పుడు మా చిన్నమ్మ ఉంది, మా అమ్మ తర్వాత. ఆ పని వచ్చి ఎంత కఠినంగా పని చేసి తెలుసా? ఆమెకు షుగర్, ఇన్సులిన్ వేసుకోవాలి. ఎంత జాగ్రత్త అంటే రోజు షుగర్ చెక్ చేసుకుంటుంది, బాగా జాగ్రత్త. షుగర్ చెక్ చేసుకొని ఎన్ని యూనిట్లు వేసుకోవాలి, ఇన్సులిన్ వేసుకుంటుంది, ఎన్ని దినాలు అంత తింటుంది. ఎంత కఠినంగా పని చేపిస్తుంది అంటే పని వాళ్ళతో. నాకు అనిపించింది, చిన్నమ్మ నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, ఇంత కఠినంగా ఉండకూడదు కదా. ఆమంటది నీకు లేదు బాబు, విధానించే ఉండాలి. లేదు, ఈ కఠినంగా ఉంటే ఆయన ఏంది? దయగల వారిపై దయ చూస్తుంది. అందుకనే దయాప్రాప్తులారా నీకు మర్యాద తెలుపుకున్నాడు. దయగలిగిన స్త్రీ మనం కరుణ కలిగి ఉండాలి, లేకుంటే ఆయన మన పైన కరుణ చూపెట్టాడు. కాబట్టి మన మనస్సు ఎట్లుండాలంటే మనల్ని గాయపరిచేది ఉండదు. ఫిలోమోను ఎంతో మంచి యజమాని, మంచి ఆత్మీయమైనటువంటి తండ్రి కావాల్సి ఉన్నాడు, కానీ ఒనేసిము గ్రహించలేకపోతున్నాడు. క్రైస్తవుల ప్రియులారా, మనం కూడా దేవుని మందిరానికి వస్తాం, కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించలేని వారు ఉంటాం. ఎంత ఎన్ని సంవత్సరాలైనా కూడా మనలో ప్రేమను క్రీస్తు ప్రేమను కలిగి ఉండలేని పరిస్థితి. అంటే మనలో ఉన్నటువంటి
పాప స్వభావం మనము అందుకనంటే మారు మనసు మార్పు చెంది బిడ్డల వంటి వారైతే కానీ మీరు కదా, చిన్నపిల్లలు వస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆటంకపరుస్తున్నారు శిష్యులు. దేవుడు అంటే మీరు ఎందుకు వాళ్ళు ఆటంకపరుస్తున్నాడు? ఇలాంటి వారినే కల్లా ప్రాప్తం లేకుండా ఉండాలి. హృదయంలో ఉండకూడదు, బయట ఉండకూడదు. మనం ఎలా ఉంటామో మన హృదయం ఎలా ఉందో మన బయట కూడా అదే ఉండాలి. ఎందుకంటే మారు మనసు అదే. వేషధారణ అంటే అయ్యో వేషధారులైనా, ఎందుకంటే శాస్త్రులు అంటే యేసుక్రీస్తు శాస్త్రులు నచ్చదు, పరిచయాలు అంటే నచ్చదు. ఎందుకంటే వాళ్ళ వేషధారణ, వాళ్ళు మనుషులే కదా. ఎందుకు వాళ్ళంటే దేవుని కోపం అంటే వాళ్ళ విధానం ఏంటంటే వాళ్ళ దయ ఉండదు. కాబట్టి యజమానిగా ఫిలోమేనకి ఇచ్చేటువంటి ఫిలోమేన దగ్గర నమ్మకం పోయినాడు. అంత మంచి యజమానికి నమ్మకస్తుడుగా లేడు. నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది బైబిల్లో. శారా విషయంలో ఏం చేసిండు? శారా ఏం చేస్తాడు? ఆమెని బహు శ్రమ పెట్టింది. 16వ అధ్యాయం ఆదికాండంలో చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము అప్పుడు శారాయి చూసినారా? యజమానురాలు ఎట్లా, ఫిలోమేన ఎట్లున్నాడు, శారా ఎట్లా చూడండి. ఉసురు దిగుతా ఉన్నాడు. నా శాప నీకు పడుతుంది, నీ మీద నీ అంటారు కదా, నీ మీద మనుగడ, నీ యొక్క 6 అందుకు చదువు ఎన్నో వచ్చిన 5వ వచ్చిన. అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కవిడి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతుందని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నిత్యమైన దాన్ని అయితేనే నాకును నీకును యెహోవా న్యాయం తీర్చుగా కానీ అబ్రాహాము తనను. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారా ఏం చేసినారు? దాన్ని ఎవరిని? హాగరుని శ్రమ పెట్టిందంట. ఒకప్పుడు ప్రేమ కలిగిందే. ఎప్పుడైతే హాగరు ఆమె యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది, కొంచెం ఆమెకి గర్భవతి అయిపోయింది. నా యజమాని ఎట్లంటే నీచమైనది కనపడిందండి కదా. ఉదాహరణ మనం కూడా అంతే. బైబిల్గా ఎంత సత్యం చూడండి. ప్రతిదీ కూడా మనకు అనుసంధానం ఉంటుంది, ప్రతి విషయంలో కూడా కదా. కొంతమంది డబ్బులు ఉంటే ఒకలాగా ఉంటారు, డబ్బులు లేకపోతే ఒకలాగా కదా. ధనం అశాస్త్రమైనది, ధనాన్ని బట్టి మన విధానం మారదు కదా. యోగుకి ఎంత ఆశపడి ఊరి దేశంలో మనుషులు అతడు యథార్థవంతుడు, అతడు ఎంత విస్తారమైన ధనవంతుడు, అది మిగులాస్తి గలవాడు. కానీ అతని జీవిత విధానము మారలేదు. ఎంతో శ్రమ వచ్చింది. అతను దేవుని స్థుతించిన వాడు. ఏ పరిస్థితి అయినా కూడా యోగు జీవితంలో ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ శారాయి చూడండి, పాపం ఆమె దాసి ఆగదు, మంచి ఆమె. అసలు శారాయి ఆగను వాడుకున్నారు కదా. శారీరకంగాను అన్ని విధాలుగా ఏం చేసి ఇతర పిల్లలు లేకపోతే గొడ్డాలు ఉంది. భర్త చెప్పి నువ్వు ఆమెతో భార్య గెలిచింది. ఆగరు భార్య గెలిచింది. అక్కడ చదవండి. తర్వాత గర్భవతి అయింది. గర్భవతి అయితే ఏమైపోయింది? ఏంది? కళ్ళు నెత్తికేసేసి ఎవరికి హాజరు. అప్పుడు అంటే నా వస్తుంది నీకు ఎవరు చదువుతారు చెప్పండి. ఎవరినంటుంది ఆ మాట? ఆగనంటుందా, అబ్రాహాము అంటుందా? అందుకు నా వస్తువు నీకు. అప్పుడు శారాయి దాని యజమానులను దాని దృష్టికి నిత్యమైన. అప్పుడు శారాయి నా వస్తువులు నీకు తగులును, నేనే నా దాసిని నీ కవిటించిన తర్వాత తాను గర్భవతినైనా తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి
ఇక్కడ ఎవరిని ఉన్నాడు, ఆ మాట ఎవరినాడు చెప్పండి నాకు. అబ్రాహం అంటుంది, ఆగర్ కాదు అంటుంది, తన భర్త అంటుంది, నా ముందు మీకు తగ్గుతుంది. ఇట్లా అంటారు కదా, ఇట్లా అంటారు, ఇట్లా ఇస్తారా, ఇట్లా 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 నా ఉసురు మీద అంటారు, మన్ను కూడా పోతాడు ఇట్లా. నాకు చెప్పరాడు, మన్ను నీ ఇంటి మీద దుబ్బబడ, నీ అది నీ పొంద మీద గడ్డి మొల ఇట్లా పొందన పట్టుకొని ఏమంటుంది, నా ఉసురు నీకు తగులుతుంది. పాప అబ్రాహం అమాయకుడు, పాప నీతిమంతుడు, ఏక దేవుని దృష్టిలో ఎంతో స్నేహితులు కాబట్టి అంటే అబ్రాహాంకి ఏం తెలియదు. అతను అనుకోవాలి పిల్లలు లేకపోతే దీన్ని వదిలిపెట్టాలని అనుకోవాలి కదా. ఎన్టీపీసీలో ఒక నర్సు ఉండేది, వెల్కక్క తెలిసి ఉంటుంది. భర్త ఎన్టీపీసీలో ఉద్యోగి, ఆమెకు షాప్ నర్సు, అమృతంగా వాళ్ళంతా నర్సు. పిల్లలు లేకపోతే ఆమెను విడనాడాలని చెప్పి అతను ఎంతో ప్రయత్నం. వీడు మంచిగుంటాడు, ఆమె మంచిగుండదు, ఎవరు అందగలుగుతుందో అందగలుగుతారు. కానీ పిల్లల విషయంలో వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులని వారసు లేకపోతే ఎట్లా అని చెప్పి ఆమెను విడనాడాలి, ఆమె విడాపించాలని చెప్పి వేరే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇట్లా భర్త. అయితే అబ్రాహాం విషయంలో చూడండి, అబ్రాహాం ఎంత నీతిమంతుడో భార్య చెప్పినట్టు పెడుతున్నాడు. ఇక్కడ భార్యను ప్రేమించా బదులైనారు భర్త అన్నాడు. భార్యను కష్టపెట్టకూడదు, ఎందుకంటే బలహీనం కట్టాం కాబట్టి ఆమెను కొన్ని కోరికలే. భార్యలు ఏం కోరుతారని చెప్పండి, ఏం కోరుతారు? కోరికలు స్వల్పమైన కోరికలు ఉంటాయి, వాటిని చేయలేకపోతే భర్తే కాదు. భార్యను సంతోషపెట్టకపోతే వాడు భర్తే కాదు. ఎందుకంటే ఇంట్లో ఇల్లాలని కనిపిస్తే ఆ ఇల్లు ఎక్కిరాదు. కాబట్టి ఎలాంటిదైనా స్త్రీ, మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఉంటారు భూమి మీద, అందరూ మంచోళ్ళు కాదు, మానవులైన వాళ్ళు మన ఏళ్ళని అన్ని సమానంగా ఉంటాయి. చేయి మంచితో చేయి, మీరు ఇట్లన్నీ చేయండి, ఏం చేయండి, అన్ని సమానంగా చేస్తాం. కాబట్టి ఒక్కొక్కరు మా స్వభావం లాగా ఉంటుంది. అట్లని చెప్పి వారిని మనము చూడాలి, కొద్ది చూడాలి. వినప్పుడు ఏం చేయాలి? లొంగిపోవాలి కదా. చెప్పాలి, నేను చచ్చిపోతానంట, అది చచ్చేందుకు దాని మాట కొంతమంది సరెండర్ అవుతారు కొంతమంది. ఎందుకంటే అది మానవ నియమం. దేవుడు ఏం చేసినాడంటే అది అవ్వ మాట విన్నారు. ఎవరు విన్నాడు? ఆదాం విన్నాడు. ఆరంభంలోనే, ఇప్పుడు మనకు వచ్చింది కాదు, కొత్త బుద్ధి కాదు. ఆరంభంలోనే ఆ బుద్ధి మానవుల్లో ఉండిపోయింది. స్త్రీని కలగజేసినాడు. ఆ స్త్రీని ఎవరు కలగజేసినాడు? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్త్రీని కలగజేసినాడు. అలాంటి స్త్రీ మనస్సులో ఆది నుండే భర్త మీద ఆధిపత్యం కోరింది. అబ్రహాము అమాయకుడు తెలియలేనాడు కాదు, భార్యను ప్రేమించే విషయంలో దానికి బదులైనాడు. చాలా ఉంటుంది, నా ఆగర్తో పోని సంతానం కలుగుతుంది. చాలా కాలం పట్టింది. ఆమె దగ్గర ఇచ్చిన తర్వాత పోలాయి. చాలా కాలం, ఎంత ఓపిక మందుడు అబ్రహాం తన జీవితంలో. అయితే చాలా ఏమంటుందంటే మంచి యజమానురాల్లాగా లేదు, ఫిలోమేన్లాగా లేదు. ఫిలోమేన్ మంచి యజమానుడు, ఫిలోమేన్ దగ్గర బానిస ఎవరు? ఒనేసిము, మంచివాడు కాదు. దేవుని మందిరంలో ఉంటా, ఆ ధనవంతుడైన దేవుడి దగ్గర అనుకుంటా. అందుకని ఫిలోమేన్ ఎవరికి సాదృశ్యకున్నాడు? తండ్రి అయినా దేవుడికి సాదృశ్యకున్నాడు. యెహోవా తండ్రికి ఫిలోమేన్ సాదృశ్యకున్నాడు. పౌలు ఎవరు సాదృశ్యకున్నాడు? పౌలు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యకున్నాడు. యేసుక్రీస్తుకు పౌలు సాదృశ్యకున్నాడు. ఫిలోమేన్ తండ్రి అయిన దేవుడు సాదృశ్యకున్నాడు. ఒనేసిముకి నేను ఒనేసిము సాదృశ్యం ఉన్నాం. కాబట్టి మనల్ని ఎంచుకున్న దేవునికి మనము నమ్మకస్తులు ఉండాలి. అంత మంచి యజమానికి నష్టం కలిగేసి వెళ్ళిపోయినాడు ఒనేసిము. ఇక్కడ ఒక ఆమె కనబడుతుంది, ఈమె మంచి యజమానురాలు కాదు, స్థిరమైన బుద్ధి లేదు, కొంచెం దానికి కూడా ఓర్చుకునే మనస్తత్వం సారాకి లేదు. హాగరు ఏమనుకుందో, చెప్పిన పని చేయలేదేమో, ఇక మంచం మీద కూర్చుందేమో కదా, ఇంట్లో పని చేయలేదేమో. ఎమ్మంటే అంటుంది అబ్రాహాం, నా ఉసురు నీకు నీ చేతులు పడిపోతుంది కదా అని ఉంటుంది. పరిశుద్ధాత్మ రాయలేదు, కానీ ఎంతగానో నా ఉసురు నీకు తగిలిదని ఈ గ్రంథం రాసిందంటే దానికి ఎన్నో రకాల మాట్లాడాలంటే. హాగర్ ఏం చేసింది? వెళ్ళగొట్టేసింది. ఈ
కింద చదువుకోండి 16వ అధ్యాయంలో. యెహోవా దూత అరణ్యంలో పాత్ర శారాయి మనకి ఇది కావాలి. శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె ఎదురున్నది ఏం చేసింది? పారిపోయింది. అందుకనే శ్రమ కలిగితే పారిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా చేసుకున్న భర్తది అలిగి భర్త వెళ్ళిపోకూడదు. తాను వెళ్ళిపోతే దాని బస్ స్టాండ్ కదా. ఎంత కష్టం ఉండాలి. తిండి పెట్టలేని వాడు ఉన్నా కూడా భర్తను గౌరవించాలి. అప్పుడే ఇల్లు వదిన వస్తుంది, నిన్ను తలగా వస్తాడు. చాలా ఏం చేస్తాడు? శ్రమ పెడితే హాగర్ ఏం చేసింది అంటే అప్పుడు వెళ్ళిందా మామూలుగా పారిపోయిందంట. ఎంతగా శ్రమ పెట్టిందంటే పారిపోయేంత శ్రమ పెట్టింది. అందుకని ప్రసంగంలో ఒక మాట ఉంటుంది. ప్రసంగంలో చూడండి 10వ అధ్యాయంలో ఒక మాట చూడండి 14. ఏలువాడు నీ మీద కోపపడినేలా చూసినారా? నీ ఉద్యోగం నుంచి నువ్వు తొలగిపోవు. ఏలువాడు నీ మీద మళ్ళీ చదవాలి. కోపపడిన ఎడల తొలగిపోకుము. తొలగిపోతే కింద చదువు. సరే, యజమాని నిన్ను కష్టపెడితే ఆ ఉద్యోగం నుంచి నువ్వు తొలగిపోకూడదు. ఏమైంది? తొలగిపోతే ఏమవుతుంది? చేసే ఉద్యోగంలో వచ్చి రిజైన్ చేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? కంపెనీకి ఏమైనా అవుతుందా? నేను కాకపోతే పోకూడదు కదా. మనం కాకపోతే నువ్వు కాకపోతే పోరాలి, తాత కాకపోతే అడుగుతాను. ఎవరికి నష్టం? ఎవరికి? మళ్ళా చదవమ్మా మాట 14. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుంచి నీవు తొలగిపోము. ఏం చేసింది? హాగరు శ్రమ పెట్టింది. ఎవరు? శ్రమ పెడితే ఏం చేసింది? పారిపోయింది. దేవుడి ఉద్దేశం నెరవేర్పడాలంటే హాగరు విషయంలో, ఎందుకంటే ఇశ్రాయేలు ఎక్కడ వారి అవిధేయతను బట్టి చెడిపోతారని చెప్పి అనాది కాలంలో ఉన్న దేవుడు ఆయన అనంత జ్ఞాని. ఎందుకు హాగరును శారాకు దాసిగా ఇచ్చిందంటే, అబ్రహాముకి ఎందుకు భార్యగా చేసినాడంటే ఆయన ఉద్దేశము ఇస్మాయిల్ అక్కడి నుంచి రావాలి. నేటి దినము ఆయన రాకడ సూచన ఏంటంటే, నేటి ఇశ్రాయేల్ దేశము ఆ యొక్క వారికి శత్రువులు ఎవరంటే ఇల్లే. ఎవరు? శారాకు హాగరుకి బయట హాగరు సంతానం వీళ్ళంతా ఎవరు? హమాస్ ఇదంతా పాలస్తీనా దేశము, లెబానాన్ వెళ్ళింది. ఎంత యుద్ధం అంటే ఎంత ఖర్చు అంటే వాళ్ళకి హాగరు నుంచి వచ్చింది అది. ఎందుకంటే వీళ్ళకు ముళ్ళులు పెడుతున్నాడు దేవుడు. వారు దేవుడు చేసిన ఆశ్చర్యకాలను మర్చిపోయినాడు. అందుకని వారి శత్రువులు కాపాడుతున్నాడు దేవుడు. పారిపోకూడదు, పారిపోతే నష్టము. మళ్ళీ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరు? యేసేపు జీవితం చూస్తే యేసేపు బానిసగా ఉన్నాడు. ఒనేసిము లాగానే తన అన్నలు ఏం చేసినారు? అసూయ చేత దాన్ని అమ్మేసారు. ఎవరు కొన్నారు? యేసేపుని ఏం చేశారు? అమ్మేశారు. ఎవరికి అమ్మారు? మిద్యానీయులకు అమ్మారు. యేసేపుని ఎవరికి అమ్మారు? మిద్యానీయులు అంటే వర్షం చేశారు, వ్యాపారస్తులకు అమ్మేసారు. ఎవరు? అన్నలు. వీళ్ళేం చేశారు? మిద్యానీయులు ఏం చేశారు? బైబిల్లో మీకు బాగా డబ్బాలు ఇస్తుంది ప్రకటన చెప్తారండి. వీళ్ళు ఎవరు కమ్మారు? ఐగుప్తీలకి అమ్మాల పోతిఫర్ కమ్మేసారు కదా. ఆ దేవుడికి షుగర్ ఉంటుంది. ఎన్నో దేవుడు అది కాదు చదవండి. చివరి వచ్చిన ఉంటుంది అది కాదు. నేను లాస్ట్ గుర్తుపెట్టుకుంటాను. లాస్ట్ వచ్చిన ఇటు వచ్చిన వాటి వచ్చిన
ఇక్కడ లాస్ట్ 37-36. మిద్యానీయులు ఐగుప్తులకు తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షణ సేనాధిపతి అయిన పోతీఫరునకు అతన్ని అమ్మివేసిరి. ఎవరిని అమ్మివేసినారు? యోసేపుని అమ్మివేసినారు. అమ్మివేస్తే బానిసగా పోయినాడు. యోసేపుకు ఒనేసిముకు ఎంత తేడా చూడండి. ఎంత నమ్మకమైన బానిస అంటే పోతీఫర్ ఇంట్లో నమ్మకస్తుడుగా ఉన్నాడు. పోతీఫర్ అతను బానిసగా కూడా చూడలేదు. అతనుకున్న ఎంతో సౌందర్యవంతుడు, ఎంతో బానిస అయినప్పుడు ఎంతో విధేయుడుగా ఇంట్లో ఉంటున్నాడు పోతీఫర్ ఇంట్లో. పోతీఫర్ భార్య పాపం చేయమంటది. ఏమంటాడు? ఇంత దుష్కార్యం నేను ఎలా చేయాలి? ఎంతో శోధన వచ్చింది యోసేపు జీవితంలో. ఆయనను పారిపోవాలి, ఎంతో శిక్ష అనుభవించినాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే పిల్లలు, ఆ రోజు శారా శ్రమ పెట్టింది, హాగరు పారిపోయింది. తిరిగి దేవుడు గొప్ప నీ యజమానికి దగ్గర ఉండాలంట. అది మనం చదువుకోవాలి, చూడండి ఏమని చెప్తుంది ఆ దూత అక్కడ. నీ యజమాని చేసింది అనిమని ఇవ్వమంటుంది కదా, ఉంది ఆ మాట చదవండి. శారా దాసి అయిన హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడికి వెళ్తున్నావు అడిగినావు. అది నా యజమానురాలైన శారా నుండి పారిపోతున్నాను నేను. అంతటి యెహోవా దూత తిరిగి వెళ్ళి ఆమె చేతికి కట్టాలంట, అణిగిమణి ఉండాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీకు ధనం వస్తుందేమో, బానిసమైన మనం మర్చిపోకూడదు. క్రైస్తవులుగా ప్రియులారా, మన జీవితంలో మన దేవుడికి బానిసలు, ఆయన మన జీవితంలో తల ఉండాలి. మనం ఎవరు? మనం ఎలా ఉండాలి? తోకలాగా ఉండాలి మనము. ఆయన శిరస్సు, మనం ఏంది? అవయవం. ఆయన ప్రప్రథముగా ఆయన గౌరవించాలి. దేవుని మందిరంలో నేను ప్రతి విషయంలో దేవుణ్ణి మనము దేవుని కింద. అందుకని దేవుడు తగిన కాలంలో మేము హెచ్చించినట్లు ఆయన బలిష్ఠమైన చేతి ఎట్లంట దీన మనసులో ఉండాలి. ఎందుకు దీనిలో అంటే ఎవడు దీనుడై తిరిగి నలిగిన వాడే ఉంటాడు, వాని మీద దృష్టి ఉంటుంది దేవుడిది. అణిగి మరిగిన వారి మీద దృష్టి ఉంటుంది, గర్విష్ఠుడి మీద కాదు. గర్వం అంటే ఆయనకి నాశనం ముందే నడుస్తుందంట, గర్వం నడుచును. అందుకనే శారా దాసి అయిన హాగరు, నువ్వు ఆ పేరు కూడా చూడు, శారా దాసి అయిన హాగరు. పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి ఆ యొక్క భాషా విధానం చూడండి, ఎంతో ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తే అదాంట్లో ఎన్నో మర్మాలు. నువ్వు వెళ్ళు, నీ యొక్క యజమానురాల కింద చేతి కింద ఎట్లుండాలి? నువ్వు అణిగిమణి ఉండాలి. ఎంత కష్టం వచ్చినా కూడా. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎంత కష్టపడి ఈ లోకంలో 33 సంవత్సరం ఆయన ధనవంతుడైంది. మనల్ని ఆయన దారిద్ర్యంలో మనం ధనవంతులు చేయాలని తను తాను తగ్గించుకొని లోకానికి ఎట్లా వచ్చిందంట? దాసుని స్వరూపము రిక్తునిగా వచ్చినాడు, ఒనేసిములాగా వచ్చినాడు, పేదవాడిగా వచ్చినాడు, పేద నరుని రూపం ధరించి లోకానికి వచ్చినాడు. ఎందుకంటే మనల్ని ధనవంతులు చేయాలని, మనల్ని భాగ్యవంతులుగా చేయాలని. ఎందుకంటే ఆయన చేతి కింద మనం అణిగిమణి ఉండాలి. ఒక కాలం వస్తుంది. అందుకని ఆ యొక్క కూలీలలో పెద్దస్తా కూలీలు ఏముంది, 38 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ కదా. చాలా మంది ఉంటారు, దేవుని మందిరాన్ని 2 సంవత్సరాలు పోసుకున్నారు, ఆయన బలవంతుడు కదా, ఎందుకు నేను బలహీనుకున్నానని అనుకుంటారు. కాదు, ఒక సమయం వస్తుంది ఆయనకు అవసరం పడుతుంది. అందుకని ప్రతి వస్తువు ఇంట్లో చూడండి, ఏ వస్తువు కూడా పనికి రాకుండా పోతుంది. ఒక టైంలో ఏదో ఒక వస్తువు, ప్రతి వస్తువుకు పని ఉంది. దేవుని మందిరంలో ప్రతి వారికి కూడా పని ఉంది. దేని కింద బీరువా కింద బీరువా ఇట్లా చదువుతుంది, ఏం పెడతారు? ఇట్లా ఇంట్లో బీరువా ఉంటుంది, ఇట్లా చదువుతూ ఉంటుంది. ఏం పెడతారు కింద? ఏదో చెక్క ముక్క పెడతారు. ఆ చెక్క ముక్కలు మనం కదా, పునాది ఉండాలి, మనం గట్టిగా ఉండాలి. అంత ఉంటే చాలా అనుకోవాలి కదా. బీరువాలా ఉండాలని మనం అనుకోవాలి. బీరువా కింద నేను ఒక ప్యాకింగ్ అయితే చాలా అనుకోవాలి. అణిగిమణి ఉండాలి. యోసేపు జీవితంలో ఐగుప్తు దేశానికి వచ్చే కరువు కొరకు, వాళ్ళ కొరకు, తర్వాత తన తల్లిదండ్రులకు ఆ దేశము,
ఆ కానాను దేశం ప్రపంచం అందరికీ కూడా కరువు వస్తుంది. ఆ కరువు నిలబెట్టడానికి ఆయన ప్రణాళిక చూడండి. దేవుడు యోసేపు కంటే మనం విలువైనట్టు వారు. ప్రతి మనిషి ఆ దృష్టిలో సమానమే. యోసేపు ఒకలాగా, అబ్రహాము ఒకలాగా కాదు. మనం కూడా ఆయన దృష్టికి సమానమే. సమానం కాకపోతే మనకు ఆయన అనుభవించేవాడు కాదు కదా. వారిలాగా ప్రతి మనిషి కూడా ఆయన దృష్టిలో సమానమే. అయితే ఆశ్రదించే విషయంలో వాటికి ఆయన చేతి కింద ఏదైతే అనేక ఉంటారో ఆయన కార్యము తుదకు ప్రభు కార్యం ఎట్లుండాలంట, ఆసక్తి కలిగి ఉండాలి. వీళ్ళు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని విషయంలో ఏమంటాడు, పిలుపు లేకపోతే పౌరుషం కలవాలి అంటారు. బానిసమైన మనం ఎలా ఉండాలి, దేవుని విషయంలో పౌరుషం కదా. ఎలాంటి పరిస్థితి అయినా కూడా మనం నిలదొక్కుకోవాలి. హాగర్లాగా పారిపోకూడదు. దేవుడు చెప్తేనే పారిపోవాలి. చాలామంది పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్. యేసు విషయంలో పోతిఫరు భార్య శోధిస్తుంది, అతని మీద కన్ను వేసింది. అది ఇంత గొప్ప దుష్కార్యం నేను ఎట్లా చేస్తా. పాప స్వభావం ఉంటే ఆమె చెప్పినట్టు చేసి అది అంతవరకే ఉండేది యేసేపు స్టోరీ కదా. వాళ్ళు యేసేపు వరకు అతను పాపం చేసి ఉంటే అతని వల్ల పక్కనైపోయాడు. దావీదు బెత్షెబా చేసినట్లు అతను ఒప్పుకున్నాడు కాబట్టి సరి చేయబడ్డాడు. ఆడ క్లోజ్ అయిపోయింది దావీదు జీవితం కానీ యేసేపు జీవితం కానీ యేసేపు జీవితం ఆ విధంగా ఉండడానికి దేవుడు అతని మనసు తెలుసు. ఒక విషయంలో అంటే అతడు ఇలాంటి వాడని ఎదిగంటాడు దేవుడు. కాబట్టి మన జన్మము మనం మరణించేలోపు మనం ఏ విధంగా ఉంటామో దేవుడికి తెలుసు. అందుకని బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో దేవుడు ఇచ్చినటువంటి రక్షణ, ఆయన కింద మనం బానిసలుగా ఉండాలి. ఆయన చేతి కింద మనం పనివారంగా ఉండాలి. అప్పుడు మనకు ఆశీర్వాదం ఉంటుంది. అందుకని ఓనేసిము కోసం ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, నీ మాట వినలేదు, పారిపోయినాడు. నీకెంతో క్రైమ్ చెల్లించాలతడు. ఎంతో మంచి రాష్ట్రాలు ముందు పోతే ఆ పత్రికలు చదువుకోండి, సమయం లేదు. యేసేపు విషయము పారిపోలేదు, చెరసాలలో వేయబడినాడు, ఎంతో చిత్రహింస చేయబడినాడు. అయితే దేవుని ప్రణాళిక యేసేపు పట్ల పోతిఫరుకు తెలుసు, యేసేపు గుణం. యేసేపు గుణం ఎవరికి తెలుసు? పోతిఫరుకు తెలుసు. కానీ భార్య ఈ విధముగా బాధ పెట్టిందని తెలుసు. భార్య స్వభావం తెలియదా? యా మనస్తత్వం తెలియదా? తెలుసు. కాబట్టి యేసేపు పారిపోలే, జైల్లో వేయబడినాడు. శిక్షకైనా ఆయన ఒక మంచి కొరకు, అందుకనే ప్రాణమైన ఇవ్వాలి, పాపం తొలగిపోవాలి. లేకపోతే క్రైస్తవ జీవితం వృధా. పోతిఫరు ఇంట్లో ఉన్నట్టే నీవు నేను ఉన్నాం మందిరంలో. మానవ ద్వారా శ్రమలు కలగచ్చు, లోకం ద్వారా. పోతిఫరు భార్య సాదృశ్యం ఉందంటే లోకానికి సాదృశ్యం ఉంది. చుట్టుపొట్టి మాటల ద్వారా లోకంలో మనము ఎంతో అపహాస్యంగా మాట్లాడుకుంటారు. అయినా అవన్నీ కూడా మన కిరీటాల కింద మనం నేర్చుకోవాలి. యేసేపు చూడండి ఎంత మంచిగా ఆయన దాన్ని రిసీవ్ చేసుకున్నాడు. చెరసాలకు పోయినాడు. నేను తప్పు చేయలేదు కూడా లేదు అన్నమాట. ఎందుకంటే తెలుసు అతనికి వాళ్ళు బలమైన వారు. ఎవరు? అధికారం. తన యజమానులు బలమైన వారు. దేవుడికి న్యాయం చేశాడు కాబట్టి ఎంత దేవుని గురించి అతను తెలుసుకున్నాడు. కళలు వినేవాడు వీడని చెప్పి అన్నదమ్ములు ఆశ్చర్యపడినారు, అమ్మేసినారు బానిసగా. ఈ బానిసకి ఓనేసిముకి ఎంత తేడా ఉంది చూడండి. హాగరుకు యోసేపుకి ఎంత తేడా ఉంది. కాబట్టి యోసేపు లాంటి బానిసగా ఉండాలి మనం. లోకంలో పోతిఫరు ఇంట్లో వచ్చిన శ్రమలు నీకు నాకు వస్తే దేవుడు నమ్ముకున్నాం కాబట్టి. అయితే హెచ్చుకున్నాడు ఒకనాడు అందరికంటే హెచ్చుగా నేను ఉండాలంటే శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోవాలి, నింద వచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు సహించాలి. అప్పుడు నువ్వు శోధించిన వెంటనే శుద్ధ సువర్ణంగా కనపడతావు. అంతేగాని వ్యర్థమైన వేషధారణ కలిగి జీవిస్తే కొంతమంది ఉంటారు, బానిసలు కాదు, యజమానులు కాదు. మరి పని చెప్పాలో తెలియదు, పని దేవుని మందిరంలో ఎట్లుండాలంటే మన పనిముట్లుగా ఉండాలంట. నేను చెప్పేంత బైబిల్ నా సొంత మాట ఉపయోగపడదు. మనం ఆయనకు ఉపయోగపడే పనిముట్లు ఉండాలి కదా.
వారి వారి సామర్థ్యం కొలది మన దేవుని మందిరంలో ఉపయోగపడాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం మనకు ఉంటుంది. పొతిఫర్ అన్నీ ఉన్నాయి, అన్నీ కలిగి ఉన్నాయి. ఒక ఆమె మీద తప్ప మొత్తం మీద కలిగినాడు పొతిఫర్ కదా. కానీ ఆమె చెడ్డది, బాధ పెట్టింది. యోసేపు ఆశీర్వాదంగా సహించినాడు, సోదరుడు సహించినాడు. కాబట్టి యోసేపు విధంగా ఫరో తర్వాత ఫరో ఒక అన్య దేశం బానిసగా పోయి ఎలాగైనట్టు ఐగుప్తు దేశానికి రాజు అయినాడు, ప్రభు అయిపోయినాడు, దేవుడు అయిపోయినాడు. అది ఉంటుంది. ఐగుప్తు దేశానికి ఏమైపోయినాడు? యేసుకు ఒక దేవుడు అయిపోయినాడు. ఉందా మాట కదా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప సంభవించినాడు. యేసు జీవితాన్ని ఐగుప్తీయులకు ఎట్లా కనపడినాడంట, ఫరోకి ఎట్లా కనపడినాడంట. ఫరోకే కనపడ్డది, దేవుడుగా కనపడినాడు. చదవండి. ఎన్నో అధ్యాయం వచ్చింది. ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించను, నా ఎదుగు రమ్ము, అక్కడ ఉండవద్దు. ఎక్కడ ఆనాలు ఉండవద్దు కదా. ఎందుకంటే ఐశ్వర్యం ఇచ్చినాడు. నాకు అది కాదు, నా సందర్భం ఏంటంటే దేవుడుగా ఉన్నాడంట. ఎవరు? యేసేపు వాళ్ళకి దేవుడుగా ఉన్నాడంట. 8వ వచనం. కాబట్టి దేవుడే కానీ ఫరోకు తండ్రిగాను చూసినారా? ఒక బానిసగా పోయి ఎంత గొప్ప ఆధిక్యతలు ఉన్నాడు యేసేపు. పారిపోలేదు శ్రమ వచ్చినప్పుడు. ఒనేసిములాగా పారిపోలేదు. ఒనేసిము ప్రయోజకుడే పేరు లేదు. ఒనేసిము అనే పేరుకి అర్థము ప్రయోజకుడు లేకపోతే సహాయకుడు. కానీ యజమానికి సహాయుడుగా లేడు, ప్రయోజనకరంగా లేడు. పారిపోయినాడు, శ్రమ పెట్టకుండానే పారిపోయినాడు. తెలుసున్నారా? అగరు పారిపోయిందన్న ఒక అర్థం ఉంది. సౌలు దావీదును తరుగుతున్నాడు. ఎంత మేలు చేసిన సౌలు దావీదుని తరుగుతానే ఉన్నాడు. దావీదు మేలు చేస్తా ఉన్నాడు సౌలు. ఒనేసిము చూసినారా? ఫిలిమోనుని ఎట్లా బాధ పెట్టలేదు. అసలు బాధ పెట్టిన విషయం కనపడతలేదు. ఎంతో యోగ్యుడుగా కనపడుతుంది ఆయన గురించి. పౌలు రాస్తా ఆదరించేవాడుగా కనపడుతున్నాడు. అసలు బాధ పెట్టలేదు ఒనేసిము. కానీ ఒనేసిము పారిపోయినాడు. హాగరు పారిపోయింది, తిరిగి వచ్చింది, కానీ దానికి విలువ లేదు. అందుకనే నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలంట. జాగ్రత్త విడిస్తే ఏమైంది? జాగ్రత్త విడిచేదేమో జాగ్రత్త పడు. జాగ్రత్త పైకి పోతుంది అంతే. మళ్ళా అందుకు బతికే గాలి సీసాలు అంటే మనం నీకు కలిగిన దాన్ని రక్షణ అనేది ఏంటంటే ఒక సుందరమైనటువంటి పాత్రలు లాంటిది. కింద పడేయకూడదు, పగిలిపోతుంది. పగిలిపోతే నీకు నాకు సిఫారసు చేసే దేవుడు ఉన్నాడు. సిఫారసు చేసినాడు కాబట్టి మన రక్షణ కలిగింది. ఒకప్పుడు లోకంలో మనము అన్ని వ్యతిరేకమైన వారు మొనేసిలాగా లోకానికి పాలిస్తాం. మనము శరీరాశ నేత్రాశ జీవకులంబాలను పాలిస్తాము. ఇప్పుడైతే దేవుడికి మనం పాలిస్తామో దేవునికి మనము దేవుని కుమారులుగా చేయబడిన మాట. అందరూ మనము పనిముట్లుగా ఉండాలి. ఆయన పనివారం అంతకంటే తోటి జత పనివారం అంట. మనం ఎవరు? మనందరం ఆయన తోటలో ఎవరంటే మనము పనివారము. ఈ యొక్క దేవుని సంఘంలో మనందరం కూడా ఎవరు భేదాలు లేవు. మనం పనివారం. యోసేపు కష్టం నష్టం వచ్చింది, కానీ ఆ దేశానికి ఏలికగా చేసినాడు, ప్రభువుగా చేసినాడు. వాళ్ళందరికీ దేవుడిలాగా కనబడుతున్నాడు. ఎందుకంటే అంత జ్ఞానము, భవిష్యత్ జ్ఞానాన్ని యోసేపుకి ఇచ్చినాడు. శ్రమ వచ్చినప్పుడు పారిపోలే. ఒనేసిము పారిపోయాడు, యోసేపు పారిపోలేదు. యోసేపు ఎంత ధన్యమైన జీవితము. ఐగుప్తు దేశం లేకుంటే ఇసాకు అబ్రహాం ఇసాకు పుట్టాడు, ఇసాకు యాకోబు పుట్టాడు. యాకోబు కుమారుడు ఎవరు? యోసేపు. వాళ్ళకి ఎవరికి పేరు లేదు. యోసేపు లేకపోతే కానాను దేశంలో కలుగు చచ్చిపోయాడు. ఆరంభంలో క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఇశ్రాయేలు ఏంటంటే ఇశ్రాయేలుగా చేయబడాలి. ఆయన ప్రమాణం
ఇస్కరేణులోనే నక్షత్రాలు చూడు, సముద్రంలో తీరమైన ఇస్కరేణుడు నీ సంతానం ఆ విధముగా. కాబట్టి ఆయన యొక్క వాకు నెరవేరాలంటే యేసేపు జీవితంలో సహనము కలిగి ఉండాలి. ఆ సహనాన్ని యేసేపు కనిపించాడు దేవుడు. కాబట్టి నీవు నేను కూడా ఆయన పరిస్థితులు వెళ్ళి వచ్చినప్పుడు దేవుడు అడగాలి, ప్రభా నేను పరిస్థితులు తట్టుకోలేకపోతున్నా, ఆయన ఇలా సహనము ఓపిక లేకుండా మా నాన్న చెప్పినాడు కదా, ప్రార్థన చేసి వదలు పెట్టాడు. ప్రార్థన చేయమని వచ్చినాడు. ఏమైంది ప్రార్థన చేయమని వచ్చి? ఎందుకు వచ్చినట్టు ప్రార్థన చేయమని? నాకు ఓపిక లేదు మాస్టర్ గారు, నాకు ప్రార్థన చేయండి. ఎందుకు? నా ఓపిక గురించి ప్రార్థన చేయండి అని వచ్చిండట. ప్రార్థన చేస్తా కలుస్తుంది, ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయమని మళ్ళీ ఈయన చేసింది. వచ్చిందా ఓపిక? ఎమ్మంటే వస్తుందా? మన బుర్ర దీంట్లో పురుగు చక్కగా ఉండాలి. బుర్రలో పురుగులు ఉంటాయి, ఆ పురుగు చక్కగా తిరగాలి. అరే పురుగు ఎక్కువ తిరుగుతున్నా కష్టం, తక్కువ తిరుగుతున్నా కష్టం. ఆ పురుగు కరెక్ట్గా తిరగాలి. ఒకటంటే నేను తలకాయ కూర తిన్నా, దాని పురుగులు ఉంటాయి. తలకాయలు ఉంటేనే పురుగులు, తలకాయ కూరలో పురుగులు ఉంటాయి. పురుగు వంటి యాకోబు కదా, స్వల్ప జనమైన ఇశ్రాయేలు. తలకాయ కూరలో పురుగు ఉంటుంది తినవా? అసలు ఎన్ని పురుగులు ఉన్నాయి నీళ్ళు? నాకు కడుపులో చూడు, కడుపులో నువ్వు పురుగులు చూసేది ఎవరన్నా? చిన్నప్పుడు పోతారు, అరే నాకు కూడా లోపల కొట్టుకుంటామంట. చిన్నప్పుడు ఫ్రెండ్స్తో పాటు చెమ్మిలు పట్టుకొని పోతాం కదా, అక్కడ కూర్చుంటే అన్ని పురుగులు కదా. చూడండి నాకు ఎన్ని వచ్చినాయి, నాకు ఎన్ని వచ్చినాయి. లెక్క పెట్టగలుగుతావా పురుగుల్ని? మనిషే పురుగు. ఈ పళ్ళల్లో ఎంత మంచిగా కూడా అది పొగేస్తారు, ఆగితే ఇన్ని పురుగులు వస్తాయి. చూసింది అది? చూసిరా ఎవరైనా? నిప్పుల మీద అవి ఒక విత్తనాలు వేస్తారు, చూడలేదా? మీరు ఎంతో చాలా క్రీస్తు అసలు వర్తమానంలో రాలేక పోతు అసలు టైం వచ్చింది. అయితే చూసారా? ఎవరు చూడలేదా? ఇంకా మనం దేవుడి మీద ఏం చూసుకుంటాం చెప్పండి? పురుగులు బయటకు వస్తాయి, చూసిరా? చూడలేదా? అయ్యో తీయాలి పురుగులంటే. నిప్పుల మీద పొగెత్తి నోరు పెడితే చాలు, నోరు పెట్టి మళ్ళా హా అనాలి గిన్నెలు. ఇన్ని పురుగులు వస్తాయి. అదే తలకాయ కూర పురుగు ఉంది, తలకాయ తింటే అసలు మనమే పురుగు. పాప జంతువు ఏం చేసింది? ప్రాణి. అటు చేయనవాడు పురుగులే తింటాడు. వాడెంత తిరగలుగుతాడు చేయనవాడు అని పిచ్చోడో చెప్తాం. మనం మామ తింటాడు, పురుగు తింటాడు, బొద్దు తింటాడు, అన్నీ తింటాడు. ఎందుకంటే జ్ఞానంలో ఉండదు, చాలా అడ్వాన్స్డ్, చాలా పోషకాలు తింటాడు. కాబట్టి ఆ పురుగులు ఎందుకు పెట్టాడు దేవుడు? నేను ఆరోగ్య పరిస్థితులు బ్యాక్టీరియా ఎందుకు ఉంటుంది? మనకు వచ్చే రోగాలు తట్టుకోవడానికే బ్యాక్టీరియా. ఎందుకు వ్యాక్సిన్ వేస్తున్నాం పిల్లలకి? వ్యాక్సిన్ అంటేనే వైరస్, అది పురుగులు. పోటీ ఉండాలి శరీరంలో, లోకంలో. అపవాదికి నీకు నాకు పోటీ. అపవాదిగా మనకి ఎవరికి లోకంతో సంబంధం లేదు. ఎందుకంటే అవన్నీ ఒకటే రకమైన పురుగులు. మనము యాంటీ. అందుకని యాంటీడోస్ ఏంటంటే ఏసు తీసుకోవాలి. మన బాడీలో ఉంది యాంటీడోస్ ఉండాలి. సైతాన్ని ఎదుర్కోవాలంటే ఈ వ్యాక్సిన్ వల్ల పొందారు. ఏసు రక్తం అనే వ్యాక్సిన్ పొందారు. ఏమైందంటే లోకంలో ఉన్న ఏది కూడా మనకి యాంటీబయాటిక్ పనిచేస్తుంది బాడీ. కాబట్టి స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. యేసు జీవితంలో ఎంత స్థిరం అంటే అంత గొప్ప హోదా దయచేసిన దేవుడు అంటే అతను పారిపోలే. ఇంకా చెప్పుకోవాలంటే పిల్లలు చాలా ఉంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో నిలకడ ఉండాలి, స్థిరమైన బుద్ధి, నీతి మంత్రం ఉండాలి. అతను ఏమంటాడు? నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను, అది నేను నీతి వస్త్రంగా ధరించుకున్నాడంట భక్తుడు. కాబట్టి పారిపోలే, అందరూ తృణీకరించున్నాడు. కానీ దేవుని విడవలేదు, పారిపోలేదు. అందుకని ఒక జననం కంటే ఏంటంటే ఒక మరణము, ఒకరి జనదినం కంటే మరణదినం మేలు. కాబట్టి యోగు జీవితంలో ఆ యొక్క మరణదినం ముందు ఎంతో భాగ్యవంతులు చేయబడ్డారు. యేసు జీవితంలో అనేక ఐగుప్తు దేశానికి
400 సంవత్సరాలు అతని సంతానం వేల అంత కాల్పలు ఎవరంటే వీళ్ళ ద్వారా చూడండి. అదిలో కొంతమంది పోయినారు యాకోబుతో, కనాను విడిచిపోయినారు, అంతగా ప్రబలిపోయింది ఇశ్రాయేలు. నేటిదే ప్రపంచం అంతా వారికి జ్ఞానం దొరికలేదు. ఎందుకంటే అది యేసేపు ఆధీనంగా పారిపోలేదు కాబట్టి. యేసేపు పారిపోయింటే కనాను జీవితం నశించిపోయేటాడు. అన్నం లేకుండా తిని లేకుండా ఆకాశాలు చచ్చిపోయాడు కనాను దేశంలో. అయితే దేవుని దేశం ఏంటంటే ఇద్దరు బానిసగా పోవాలి. అక్కడ ఉండే స్థిరమైన బుద్ధి దేవుడు ఆయన అనుగ్రహించినాడు. అందుకని బాల్యకాలంలో యాకోబు పిల్లల్ని ప్రేమించినాడు, తన చిన్న కుమారుని బాగా ప్రేమించినాడు. ఎందుకంటే వారి బుద్ధి ఆయన నచ్చింది. యాకోబు తట్టుకోలేకపోయినాడు. కాబట్టి లోకంలో మన హోదాలను తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళంటే మనము ఈర్ష్య ద్వేషాన్ని అనుకుంటాం. అసూయ ఏదైనా కొందరు అసూయ వలన చచ్చిరి. యేసేపు పోయిన ఉద్దేశం ఏంటంటే ఐగుప్తు దేశానికి పోవాలి, ఆ బానిసత్వం ఉంటాడు, అవి ఓర్చుకోవాలి, ఆ దేశానికి రాజు వేయాలి. ప్రపంచం అంతా కూడా యేసేపు ఆధారపడింది. అది ఒనేసిములో లేదు నమ్మకత్వం. ఒనేసిము పారిపోయాడు, ఒకరితో క్లోజ్ వచ్చినాడు, కానీ ఆయనకే ఆయన అర్థసాక్షిగా చేయబడినాడు. రాసిన దాంట్లో క్రీస్తు శకంలో మొదటి దశాబ్దంలోనే ఆయన అర్థసాక్షిగా చేయబడని రాసింది. నిఘంటువులో చేయి పడి ఉండవచ్చు అని రాసింది. మంచి సాక్షిగానే ఉన్నాడు, కానీ ఆయన ద్వారా ఏమీ విస్తరించలేదు. అపనమ్మకస్తుడు తిరిగి చేర్చబడినాడు. యేసేపు జీవితం ఎంత ధన్యం. యాకోబు కూడా, యాకోబు ఏమన్నాడు? యాకోబు పారిపోయినాడు. లాబాను దగ్గర ఎట్లా పారిపోయినాడు? దేవుడి చిత్రంలో చెప్పాను, చెప్తాను. దేవుడు చెప్తాడు పారిపోమని యాకోబు. నువ్వు నీ వద్దని లాబాను దగ్గర పారిపోమని దేవుడు చెప్తేనే కానీ మనము మన స్థలం నుంచి మనము. కాబట్టి ఈ లోకంలో దేవుడు మన శరీరంలో ఈ ప్రాణం ఉంది వరకు దేవుడు ఇక్కడ మాట వినాలి. కొనేసి నెలకు ఒకప్పుడు నిష్పయుడు తీతు 2:10 మాట్లాడుతారండి. ముగించుకున్నాము. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశంలో ఎదురు మాట చెప్పగా ఏమీ అప్పలేక సంపూర్ణ మంచి నమ్మకం కనబరచు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించు. ప్రియులారా చూసినారా ఎన్ని మాటలు ఇక్కడ రాసినాడు. దాసులైన వారు ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్పిన వాటిలాగా మనం ఉండాలి. ఎందుకంటే క్రీస్తు దాసులు మనం, ఆయన తోటి వారసులు మనం. దేవుడు తండ్రి అయిన కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు మనల్ని వారసులు చేసడానికి. అంటే ఇప్పుడు వారసులు మన కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌరులాగా ఒకప్పుడు ఒనేసిము లాంటి వారు మనము. అయితే మనం ప్రయోజనకరమైన వారిగా చేసుకుంటానికి ఆయన మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనం ప్రయోజనకరంగా ఉండాలి. మన ఈ విధంగా తీతు 2:10 చెప్పినట్టు ఈ విధంగా ఉండాలి మనం. ఎలాంటి పరిస్థితి అధ్యక్షుడైన అద్భుతము మీ మీద పెద్ద కఠినంగా చెప్పచ్చు. ఆయన మాట మనము బాధపడితే మనము బాగుపడాలి, భరించాలి. ఎందుకంటే వారిని హెచ్చరించే స్థానంలో ఉంటాం. హెచ్చరించేవాడైతే ఏంటంటే హెచ్చరించే విషయంలో కరెక్ట్గా ఉండాలి. అందుకని కొన్ని విషయాలు బాధపడడం కష్టం చెప్తాను. ఎందుకంటే దేవునికి భయపడాలి. తన మనుషులు భయపడతాడు. ఏమంటాడు మనుషులు ఏం చేస్తారు? మనుషులు ఏం చేయలేదు. పగబెట్టుకుని హృదయంలో ఏదైనా చేయొచ్చు, కానీ దేవుడు మెచ్చేటట్టు మనం జీవించాలి. అందుకంటే 2:10 ఎంత చక్కగా రాసినాడు. తీర్చికి రాసినాడు మంచి విషయం. దాసులైన అన్ని విషయం లేదు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అనుసరించినట్టు తమ యజమానులు ఎదురుమాటకు ఏమీ అప్పగించకూడదు. నమ్మకం ఉండాలి. సంపూర్ణ మంచి నమ్మకం కనపరచు. ఎందుకంటే కొందరు చెప్తారు. ఎందుకంటే నమ్మకత్వం అన్న ఈ పని ఇతను చెప్తే కాదు. ఎందుకంటే నమ్మకత్వం లేదు. కుదరన్న అనే పని ఎవరు చెప్తే పని అవుతుంది? చెప్పండి. పని కావాలట. పని కావాలంటే మన పాత్ర ఏంటంటే శక్తికి ఏంటంటే మనం లోపలనే చేయాలి. ఒక పని చెప్తే పనిలో ఎట్లుండాలి? మనము వెయిట్ లిఫ్టింగ్ అంటే ఎంత చెప్తాడు? ఎట్లా చెప్తాడు? బరువు ఎట్లా చెప్తాడు? ఈ బెల్ట్ ఊడిపోతే పొట్టం అయిపోతుంది. అవునా?
అందరూ దిశలో చూస్తారండి. వెయిట్ లిఫ్టింగ్ చెప్తాడు కదా, ఇట్లా బట్టి చెప్తాడు. వాడు ఇక్కడ ఇది చేసుకుంటాడు, వెయిట్లు పెట్టుకుంటాడు, ఇట్లా చెప్తాడు, ఇట్లా చెప్తాడు, ఇట్లా చెప్తాడు. ఈ బెల్ట్ ఉండిపోయిందండి పడవతుంది. అంటే ఎంత శక్తి వినియోగిస్తున్నారు చూడండి. ఎందుకంటే వాడిని తెచ్చుకోవడానికి సైజు కావాలి అలా. అర్థమైందా? అయ్యో మీరు చూడలేదంట వెయిట్ లిఫ్టింగ్ చూడలేదా? అదే టీవీ మెడిసిన్ పెడతాను దేవసిద్ధ అయితే ఇట్లా లేపుతారు కదా, వెయిటింగ్ లేపుతారు కదా, వాడి కళ్ళకు పెడతారు, ఇట్లా పెడతారు, ఇట్లా మొత్తం బ్లడ్ అంతా తీసి. అది కూడా కాదు, మనం ఇట్లా వెయిటింగ్ చేసుకుంటూ ఉంటాం. ఇట్లా బెల్ట్ పెడతాం కదా, ఈ బెల్ట్ పోతే పొట్ట పెడతారు, అంత బలం. అందుకని లేపుతాడు. 150 కూడా 600 కిలోలు లేపుతాడు. 600 కేజీలు లేపుతాడంటే వాడు బెల్ట్ ఊడిపోతే పట్టబడుతుంది. అంతగా మనం కష్టపడాలి. అంటే లేపని కాదు, బరువు లేపని కాదు, నడు పడిపోతుంది. వాళ్ళ అక్కడ నడు పడిపోయింది, లేకపోతే నాకు ఫైట్స్ వచ్చింది. మనం లేకపోతే ఎక్కువ లేకపోతే ఫైట్స్ వచ్చింది తెలుసా? నాకు ఫైట్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినట్టు చెప్పండి. ఫైట్స్ అనేది మన అమాయకంతో మనం చేసిన తప్పిదాలు తెలుసా? ఈ తప్పిదాలు చెప్తాం. రైతుల రోగాలు ఇలాంటి వస్తాయి. ఎలాంటి ఫైల్స్ లాగా ఉండే రోగాలు, అంటే ఫైల్స్ కాదు. బరువు బెల్ట్ లేకుండా బెల్ట్ దేవుడు లేకుండా మనం ఏం పని చేసేవాడు, మనం పడవచ్చాలి కదా. బరువు చూసాక వెయిట్ లిఫ్టింగ్ చూసారు కదా, చూడండి. వెయిట్ లిఫ్టింగ్ యూట్యూబ్ మంచి చూడండి, పిచ్చి కాదు, ఉపయోగపడేది చూడండి. ఆ బెల్ట్ పెట్టుకోకపోతే నడు దేవుడి కోసం మనం అంతగా మన ప్రతిదీ మనము లేకపోతే అట్లా చెప్పి రేపు 20 పిడికలు వచ్చేది వచ్చి చచ్చిపోతాం. అట్టగా దేవుడి కొరకు మన ప్రయాస ఎట్లుండాలంటే, మన ఆత్మ ప్రాణ శరీరాలు ఎట్లుండాలంటే ఆయన కొరకు మనము ప్రభువా గురువులకి అపోస్తలులైన వాళ్ళంతా ధన్యవాదాలు. ఎందుకు అంతగా తగ్గించబడ్డాడు, ఎంత ప్రయోజకుడు ఉన్నాడు పౌలు. ప్రతి సంఘం ఆలోచించబడింది. కాబట్టి ఒనేసిము కొరకు సిఫారసు చేస్తున్నాడు, రికమెండ్ చేస్తున్నాడు. ఏమని? మునుపు నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు. కాబట్టి మనం ప్రయోజకులు ఉండాలి దేవుని విషయంలో. మనం ఎట్లున్నాడంటే మన సమస్తం దేవుని కొరకు వినియోగించి ఒక యోసేపు వలె శ్రమస్తుడు పారిపోకూడదు, మందిరంలో నమ్మకం ఉండాలి. ఆయన బలిష్టమైన రెక్కల కింద ఎట్లా మనము దీన మనసులో ఉండాలి. అప్పుడు మనము